గత కొన్నేళ్లుగా సమాజంలో ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆడవారు సైలెంట్ గా తమపై దౌర్జన్యాలను ఎదిరిస్తున్నారు. తమకిష్టం లేని సంబంధాలను తేలికగా తెంచుకుంటున్నారు. అవసరమైతే మొగుళ్లను చంపేయడానికి కూడా వెనుకాడడం లేదు. తరచూ దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇలా ఎందుకు జరుగుతుందనే విషయంపై అధ్యయనాలు, సర్వేలు జరిగాయి. వారి నివేదికల మేరకు గత 10 ఏళ్లకు పైగా మహిళల్లో కోపం బాగా పెరిగిపోయిందిట. ఇంకా తెలియని కారణాలతో గత దశాబ్ద కాలంగా మహిళల్లో కోపం క్రమంగా పెరుగుతూ వస్తుందని అమెరికా కన్సల్టింగ్ రీసెర్చ్ సంస్థ గాలప్ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ఇంతకీ ఎందుకు మహిళల్లో ఆగ్రహం ఇంతలా పెరిగిపోతోంది? మహిళల్లో ఇప్పుడు చిన్న చిన్న కారణాలకి ఎందుకు కోపం ముంచుకొస్తోంది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదివరకు స్త్రీ అంటే ఓర్పు, జాలి, దయలకు ప్రతిరూపాలుగా ఉండేది. మరి ఏ కారణంగా వారు ఇలా రెచ్చిపోతున్నారనే విషయంపై వారిని ప్రశ్నించడం కూడా జరిగింది. తమలో వచ్చిన ఈ మార్పును హిప్నోథెరపిస్టులతో మహిళలు పంచుకున్నారు. ఏటా 150కి పైగా దేశాలకు చెందిన 1,20,000 మందిని కేవలం ఈ విషయంలోనే గాలప్ సర్వే చేసింది. ఈ సర్వే ఎలా ఉంటుందంటే, తమలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించాయని ఈ సర్వేలో అడుగుతారు. కోపం, బాధ, ఒత్తిడి, ఆందోళన, ఆవేదన లాంటి నెగిటివ్ భావోద్వేగాలు పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా వీరి సర్వేలో వెల్లడైంది. 2012 నుంచి బాధ, ఆందోళన లాంటివి పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ కనిపిస్తున్నాయని మహిళలు అభిప్రాయపడ్డారు. అయితే ఇక్కడ పురుషుల్లోనూ కోపం, బాధ అనేవి క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కాకపోతే ఆ స్థాయిలు మహిళల్లో కాస్త ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా కోపం, ఒత్తిడి స్థాయిలను పరిశీలించినప్పుడు మహిళల, పురుషుల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. 2012లో ఇటు పురుషులు, అటు మహిళలు తమలో కోపం, ఒత్తిడి ఒకేలా ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత మహిళల్లో కోపం 6% ఎక్కువగా కనిపిస్తోంది. వీరిలో ఒత్తిడి కూడా పెరిగిపోయింది. అయితే ఈ డేటా తనకేమీ ఆశ్చర్యంగా అనిపించడం లేదని అమెరికాకు చెందిన థెరపిస్ట్ సారా హార్మన్ చెప్పారు. 2021 మొదట్లో ఈ సమస్యలతో తన దగ్గరకు వచ్చే మహిళల సంఖ్య పెరిగిందని ఆమె వివరించారు. ఎన్నో కారణాలతో సమాజంలో ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా తమలో గూడు కట్టుకున్న కోపం ఇప్పుడు బయటపడుతోంది. వారిలో పేరుకుపోయిన ఈ విచారాన్ని బయట పెట్టేందుకు ఒక సమావేశంలో వీరంతా కలిసి ఒకసారి గట్టిగా అరవాలని అధ్యయనకర్తలు సూచించారు. ఇలా అరవడాన్ని వారు ఒక థెరపీలా చేశారు. వీరు తమ కోపాన్ని బయటకు పంపేందుకు ఇలా అరవడం లాంటిది చేశారు. చాలా మంది మహిళల్లో ఇలానే కోపం గూడు కట్టుకుని ఉంటుందని, దాన్ని బయట పెట్టేందుకు అడవిలో చెట్ల మధ్య ఇలా అరవడం వల్ల రిలాక్సేషన్ లభిస్తుందని చెబుతూ ఉంటారు. 2020లో ఇంగ్లాండ్లోనూ ఇలాగే 5,000 మందిపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ స్టడీస్ ఒక అధ్యయనం చేపట్టింది. కరోనా లాక్డౌన్ సమయంలో ఇంట్లోని పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఇంటి పనులు చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఉద్యోగం కోసం తాము కేటాయించే పని గంటలను తగ్గించాల్సి వచ్చేది. ఒక్కోసారి పురుషుల కంటే తామే ఎక్కువ పని చేస్తున్నప్పటికీ వారు ఇంటి పనులను ఎక్కువగా చూసుకోవాల్సి వచ్చేది. కొన్ని దేశాల్లో మహిళలు, పురుషుల మధ్య కోపంలో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు కంబోడియాలో చూస్తే 2021లో ఇక్కడ వ్యత్యాసం 17%గా ఉంది. మరోవైపు భారత్, పాకిస్తాన్లలో ఈ వ్యత్యాసం 12%గా నమోదైంది. ఈ దేశాల్లో చదువుకుంటున్న, ఉద్యోగం చేస్తున్న, ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటున్న మహిళల సంఖ్య పెరగడమే దీనికి కారణమని సైకియాట్రిస్టులు కూడా చెబుతున్నారు. అంతేకాదు ఈ దేశాలలో ఇక్కడ పురుషాధిక్య సమాజం ఉంది. చుట్టుపక్కల ఉండే పురుషాధిక్య సమాజం తమ సాధికారత మధ్య వ్యత్యాసమే ఇలా కోపానికి కారణంగా మారుతోంది. పురుషులు ప్రశాంతంగా టీ దుకాణం దగ్గర విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తారు. కానీ ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని పిల్లల్ని స్కూలుకు పంపించిన మహిళలు మాత్రం బస్సు లేదా రైలు కోసం వేగంగా పరుగులు తీస్తూ ఉంటారు. సాయంత్రం పూట డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఇంటికి వెళ్లి ఏం వండాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది మహిళలైతే ఇంటికి వెళ్లే దారిలోనే కూరగాయలను కట్ చేయడం కూడా మొదలు పెట్టేస్తుంటారు. ఇంటికి వెళ్ళగానే వాటిని వండేందుకు ఈజీగా ఉంటుందని. పురుషుల సంగతి అటుంచితే మహిళలకు సంబంధించినటువంటి బాధ్యతలు వారిని నిత్యం, అనుక్షణం వెంటాడుతూ ఉంటాయి. గతంలో తమలో కోపం గూడు కట్టుకుంటుందని చెప్పేందుకు మహిళలు అంగీకరించేవారు కాదు. కానీ నేడు అలా కాదు, పరిస్థితి మారుతోంది. మహిళలు తమ భావోద్వేగాలను నిరభ్యంతరంగా వ్యక్తం చేయగలుగుతున్నారు. తమకు నచ్చని విషయాన్ని కుండబద్దలు కొడుతున్నారు. సహజంగానే వారిలో ఆవేదనతో కూడిన కోపం ఎక్కువగా కనిపిస్తోంది. గత కాలపు పురుషాధిక్య సమాజపు పోకడల కారణంగా ఈ మార్పులు అనివార్యమవుతున్నాయి. 2020కి ముందు కార్మిక శక్తిలో మహిళల సంఖ్య పెరుగుదల నెమ్మదిగా ఉండేదని ఐక్యరాజ్య సమితి మహిళల విభాగం డేటా చెబుతోంది. అయితే 2020లో ఇది పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పారు. ప్రస్తుతం ఏడాదిలో 169 దేశాల్లోని కార్మిక విభాగాల్లో మహిళల వాటా 2019 కంటే తక్కువగా ఉంది.
ఓ సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది మహిళలు గత 10 ఏళ్లలో స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగిందని చెప్పారు. అమెరికా, పాకిస్తాన్లలో సగం మంది మహిళలు తమ జీవిత భాగస్వాములతో తమ అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోవడం సులువైందని చెబుతున్నారు. చాలా దేశాల్లో 3/2 మంది సోషల్ మీడియాతో తమ జీవితంపై సానుకూల ప్రభావం పడిందని అంటున్నారు. అయితే అమెరికా, బ్రిటన్లలో ఇలా చెబుతున్న మహిళల వాటా 50% కంటే తక్కువే ఉంది. మరోవైపు అమెరికాలోని 46% మంది మహిళలు గత 10 ఏళ్లతో పోలిస్తే నేడు అబార్షన్ చేయించుకోవడం కష్టం అవుతుందని వివరించారు. అటు మార్కెట్లోనూ గణనీయమైన తేడా కనిపిస్తోంది. ఆరోగ్య సంరక్షణ లాంటి మహిళలు ఎక్కువగా ఉండే రంగాల్లో ఇంటి బాధ్యతల ప్రభావం కనిపిస్తోంది. అదొక వెట్టి చాకరీ అని, ఆ పనికి జీతం ఉండని పనిలాంటిదని వారి అభిప్రాయంగా ఉంటుంది. అధ్యయనం చేస్తున్న సమయంలో వారితో మాట్లాడేటప్పుడు లోపల గూడు కట్టుకున్న కోపం బయటకొస్తోంది. ఇప్పటికీ చాలా మంది పురుషులు మహిళలు అసలు అలసిపోకుండా పని చేయాలని కోరుకుంటారు. వారికి అసలు విశ్రాంతి అనేదే ఇవ్వరు. పైగా అది వారి బాధ్యత అని భావిస్తారు. ఇంటి పని, పిల్లల పని, భర్తను చూసుకోవడం అన్ని నేటి మహిళ తట్టుకోలేకపోతోంది. అగ్రరాజ్యం అమెరికాలో మహిళలు తమ కోపాన్ని బయటకు చెప్పుకునేందుకు సిగ్గుగా భావిస్తుంటారు. ఇక్కడ వారు తమ కోపాన్ని ఒత్తిడి లేదా బాధ రూపంలో చూపిస్తుంటారు. బహుశా అందుకే ఒత్తిడి, బాధ విషయంలో పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ శాతం కనిపిస్తుందేమో. మరికొన్ని ప్రాంతాల్లోనూ మహిళలు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. బ్రెజిల్, ఉరుగ్వే, పెరు, గ్రీసుల్లోనూ పురుషుల కంటే మహిళల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. బ్రెజిల్లో ప్రతి 10 మందిలో 6 తమ సర్వేకు ముందు రోజు ఒత్తిడి ఎదుర్కొన్నట్లుగా చెప్పారు. అయితే పురుషుల విషయంలో ఇది ప్రతి 10 మందిలో 4 మాత్రమే ఉన్నారు. బాధ విషయంలోనూ బొలివియా, పెరు, ఈక్వెడార్లలో ఈ తేడా కనిపిస్తోంది. ఇక్కడ పురుషుల కంటే మహిళల్లో బాధలో 15% వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మహిళల్లో నెగిటివ్ భావోద్వేగాలు పురుషుల కంటే ఎక్కువగా ఉంటున్నట్లుగా చెప్పడం 2012 నుంచి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి క్రమంగా తీవ్రమవుతోంది. అయితే అమెరికాతో పాటు చాలా ప్రాంతాల్లో మహిళల నేడు ఇక చాలు అని చెప్పే స్థాయికి పరిస్థితి వచ్చింది. కొన్నిసార్లు కోపం, ఆవేశం కూడా మనకు అవసరం అవుతాయి. పనులు జరగాలంటే కొన్నిసార్లు ఇవి అవసరం. ఎవరైనా మన మాట వినాలన్నా, మనం చెప్పే దానిపై శ్రద్ధ పెట్టాలన్నా కోపం కూడా ఉండాలి. అయితే ఆ కోపం ఎలుకలు దూరాయి కదా అని ఇల్లు తగలబెట్టుకునేదిగా ఉండకూడదు. చాలా విషయాలలో మహిళలు భర్తకు దూరం అవుతూ అక్రమ సంబంధాలను ఎంచుకుంటున్నారు. వీలైతే ప్రియుడితో కలిసి భర్తను చంపేస్తున్నారు. మరికొంతమంది మహిళల విషయంలో ఉన్న చట్టాలను ఉపయోగించుకొని మగవాళ్లకు ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. తాజాగా జనరేషన్ జీ తరం వాళ్ళైతే కోర్టు మెట్లెక్కుతూ భర్తలకు చుక్కలు చూపిస్తున్నారు. లాయర్లతో కుమ్మక్కై పురుషుడిని పీల్చి పిప్పి చేసేస్తున్నారు. ఇది పూర్తిగా అన్యాయం అంటున్నారు భార్య బాధితులు. ఎక్కడో తప్ప మహిళలపై ఇన్నాళ్లు జరిగిన వేధింపులు, దాడులు జరగడం లేదు. అందుకే తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కోకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు విశ్లేషకులు.